డిసిప్లిన్స్ అంటే 3 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు. పార్ట్ 2లో 8 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు మరియు ఇతర డిపార్ట్మెంట్లతో కలిపి 8 డిసిప్లిన్లు ఉన్నాయి. అలాగే పార్ట్ 3లో ఒక డిసిప్లిన్లో మనకి ఈ సైంటిస్ట్ బి అనే ఉద్యోగాల కోసం ప్రకటన వెలువడం జరిగింది. దీంట్లో మొదటగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 15 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ప్రధానమైన క్వాలిఫికేషన్, తప్పనిసరిగా ఉండవలసిన క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అంటే బీటెక్, బీటెక్ ఆర్ బీఈ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఉండాలి. దీంతో పాటు గేటు అనేది తప్పనిసరిగా క్వాలిఫై అయ్యి ఉండాలి. గేట్లో క్వాలిఫై అయ్యి ఉండడం అనేది తప్పనిసరి. అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పేపర్లో గేట్లో క్వాలిఫై అయి ఖచ్చితంగా ఉండాలి. లేని ఎడల ఐఐటి, ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్లో చదివి ఉండి 80% మార్కులు కలిగి ఉన్నప్పుడు ఈ గేట్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 14 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎసెన్షియల్ తప్పనిసరి అర్హత ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆర్ టెక్నాలజీ, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ స్ట్రీమ్లో ఉండాలి. దీంతోపాటు గేట్ అనేది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. లేదు అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నోటిఫికేషన్లో క్లియర్గా మినిమం 80% మార్కులు ఐఐటి, ఎన్ఐటి లాంటి సంస్థల్లో 80% మార్కులు కంపల్సరీ వచ్చి ఉండాలనేది నిబంధన ఉన్నది. అట్లాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 12 సైంటిస్ట్ బి పోస్టులు ఉన్నాయి. దీని కూడా ప్రధాన అర్హత తప్పనిసరి అర్హత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్గా ఉంది. దీంతోపాటు గేట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. లేని ఎడల ఐఐటి, ఎన్ఐటి లాంటి సంస్థల్లో 80% మార్కులు అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ విభాగం కాకుండా మరొక విభాగం పార్ట్ 2లో ఉంది. ఈ విభాగం 1 పార్ట్ 1లో ఈ క్వాలిఫికేషన్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గేట్లో వచ్చిన స్కోర్ను ఆధారంగా చేసుకొని డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉండబోతుంది. అలాగే ఈ పార్ట్ 2 అనే దీంట్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. గేట్లో క్వాలిఫై అయిన స్కోర్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ గేట్ క్వాలిఫికేషన్ మెరిట్ అనేది తీయబడి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలువబడుతుంది. అంటే చాలా మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు. దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగంలో. దీంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గేట్ క్వాలిఫై కావడం అనేది తప్పనిసరి. దీంట్లో ఇంతకుముందు పార్ట్ 1లో ఉన్నట్టు ఐఐటి, ఎన్ఐటి నుంచి 80% మార్కుల అర్హత పొందడం అనేది ఆ నిబంధన ఏం లేదు. తప్పనిసరి ఎవరైనా గేట్ క్వాలిఫై అయ్యి ఉండాలి అనేది నిబంధన. ఈ గేట్ క్వాలిఫికేషన్ ఆధారంగానే ఇంటర్వ్యూ పిలువబడతారు. తర్వాత వచ్చేసి మనకి ఎస్పెషల్లీ సైన్స్ స్ట్రీమ్గా చెప్పవచ్చు. దీంట్లో ఫిజిక్స్ స్ట్రీమ్లో కూడా సైంటిస్ట్ బి అనే పోస్టులు ఉన్నాయి. దీంట్లో తప్పనిసరి కావాల్సిన అర్హత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి. దీంతోపాటు గేట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరి. ఆ గేట్ క్వాలిఫికేషన్ పేపర్ కూడా వచ్చి పిహెచ్ అంటే ఫిజిక్స్ కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. ఈ ఫిజిక్స్ మనకి ఉండాల్సిన
ఎంఎస్సి ఫిజిక్స్లో ఉండాల్సిన సబ్జెక్టులు ఫిజిక్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అనే స్పెషలైజేషన్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కానీ, కంప్యూటేషనల్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈవెన్ ఈ ఎంఎస్సిలో ఈ ఈ యొక్క స్పెషలైజేషన్లు అన్నీ కూడా అర్హులే అనేది మనకి నోటిఫికేషన్ ద్వారా తెలియవస్తుంది. అట్లాగే కెమిస్ట్రీ విభాగంలో ఒక 3 సైంటిస్ట్ పోస్టులు అనేటివి ఉన్నాయి. దీనికి కూడా ప్రధాన అర్హత, కంపల్సరీ అర్హత మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉంది. గేట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరి. దీంట్లో ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ అనే ఒక 6 స్పెషలైజేషన్లు కూడా అర్హత ఉంది. ఈ 6 స్పెషలైజేషన్లు ఉన్న వాళ్ళు కూడా అర్హులే. అట్లాగే కెమికల్ ఇంజనీరింగ్ అనేది మరొక విభాగం ఉన్నది. దీంట్లో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ మా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, బీటెక్ ఆర్ బీఈ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అనేది ప్రధాన అర్హతగా ఉండాలి. దీంతోపాటు గేట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ, గేట్ కెమికల్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయి ఉండాలి. అట్లాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ప్రధాన అర్హత, కంపల్సరీ అర్హత ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, మైనర్, మేజర్ స్పెషలైజేషన్తో ఉన్న వాళ్ళు అర్హులుగా ఉంటారు. దీంట్లో కంపల్సరీగా గేట్ క్వాలిఫికేషన్ అనేది ప్రతి పోస్టు కూడా గేట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉంది. వీటితో పాటు మ్యాథమెటిక్స్లో కూడా సైంటిస్ట్ పోస్టులు అనేటివి ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది, మాస్టర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ అనే స్పెషలైజేషన్లు ఉన్న వాళ్ళు కూడా అర్హులే. కంపల్సరీ గేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్లో కూడా 3 సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, గేట్ క్వాలిఫై ఉండాలి. ఇంజనీరింగ్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ రూరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. ఈ యొక్క స్పెషలైజేషన్తో ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులుగానే ఈ యొక్క మన నోటిఫికేషన్ అర్హత నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఇట్లాగే పార్ట్ 3లో కూడా సైంటిస్ట్ పోస్టులు అనేటివి ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే నెట్ క్వాలిఫికేషన్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ప్రధాన అర్హతగా ఉండబోతుంది. దీంట్లో ఒక సైకాలజీ విభాగంలో ఒక 10 పోస్టులు అనేటివి ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనకి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఉండాలి. దీంతోపాటు నెట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరి. నెట్ అంటే జేఆర్ఎఫ్ రావాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే చాలు. అయితే కొందరికి ఏదైనా డౌట్ రావచ్చు, మొన్ననే జూన్లో అప్లై చేసి ఉండి ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళు క్లియర్ చేస్తాం అనుకునే నమ్మకం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే నాటికి వాళ్ళు ఈ యొక్క నెట్ రిజల్ట్స్ అనేవి వచ్చి ఉండాలి, క్లియర్ అయి ఉండాలి, నెట్ క్లియర్ అయి ఉండాలి. ఇంకా మనం మిగతా చూసుకుంటే ఆగస్టు 31 వరకు ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోబడుతుంది. అప్పటి వరకు ఈ యొక్క సంబంధిత డిగ్రీలన్నీ కూడా క్వాలిఫై ఉండాలి. అయితే ఫారెన్ యూనివర్సిటీ లాంటి వాటిలో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటే దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫారెన్ యూనివర్సిటీ నుంచి అర్హత ఉన్నవాళ్ళు కూడా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఢిల్లీ
ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి అర్హులు, ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది 60% మార్క్స్గా తీసుకోబడుతుంది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా 60%గా తీసుకోబడుతుంది. అయితే సిజిపిఏ స్కోర్, సిపిఏ స్కోర్ లాంటి వాటిలో అయితే 10 పాయింట్స్ స్కేల్ స్కోర్లో అయితే 6.75గా తీసుకోబడుతుంది. అది ఈక్వలెంట్ టు 60%గా ఏఐసిటి నిబంధన ప్రకారం తీసుకోబడుతుంది. దీంట్లో ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు వాళ్ళకి కేటాయించబడినాయి. మనకి ఈ యొక్క అకాడమిక్ రిక్వైర్మెంట్ ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పార్ట్ 1లో కంపల్సరీ ఏంటంటే ఎసెన్షియల్గా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, బిఈ, బీటెక్ లాంటి వాటితో పాటు కంపల్సరీగా గేట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఆ గేట్ 2018 అయి ఉండొచ్చు, 2019 అయి ఉండొచ్చు, 2020 అయినా ఉండొచ్చు. వీటిలో ఏ ఇయర్లో అయినా గేట్ క్వాలిఫై అయి ఉండాలి. లేదు అంటే ఐఐటి, ఎన్ఐటి లాంటి సంస్థల్లో 80% మార్కులు పొంది ఉండాలి. ఇది ఒక నిబంధన. పార్ట్ 2లో వచ్చేసి మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్ కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. ఇది కూడా 2018, 19, 2020 సంవత్సరాలలో క్వాలిఫై అయి ఉండాలి. అట్లాగే సైకాలజీ సంబంధించి పార్ట్ 3లో కూడా మాస్టర్ డిగ్రీ ప్లస్ నెట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంది. అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్కి అయితే 28, ఓబీసీ 31, ఎస్సీ ఎస్టీస్కి 33 అనేది ముందుగా నిర్ణయించారు. కానీ దీన్ని స్లైట్గా మాడిఫికేషన్ చేసి ఈ యొక్క అర్హతలు అనేటివి కొంత స్లైట్ మాడిఫికేషన్ చేసి 30 years, 33 years, 35 yearsగా కన్సిడర్ చేసుకుంటున్నారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫిజికల్ డిజేబుల్ వాళ్ళకి ఒక 10 yearsగా, అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఒక 5 years సెంట్రల్ సర్వీస్ చేసిన వాళ్ళకి కూడా ఒక 5 years అనేది ఇవ్వడం జరిగింది. నేషనాలిటీ ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ నేషనాలిటీ అనేది కంపల్సరీగా ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి అనేది ప్రధాన తప్పనిసరి అర్హతగా ఉంది. దీంట్లో మన ఈ యొక్క అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే అభ్యర్థులందరూ కూడా RAC.gov.inలో ముందు రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవుతూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వాళ్ళ యొక్క ఫోటోలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటివి జత చేస్తూ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఒక PDF ఫార్మాట్లో వాళ్ళ దగ్గర ఉంచుకోవడం మంచిది అనేది వీళ్ళు ఈ నోటిఫికేషన్లో తెలియజేస్తున్నారు. అయితే దీంట్లో డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలనే దాంట్లో ముఖ్యంగా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఏం అవసరం లేకుండా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది కంపల్సరీగా ఉండబోతుంది. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మెట్రికులేషన్, SSC లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంది. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎలాంగ్ విత్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉంది. వీటిని మనం సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మనమే దానిపైన ఒక జిరాక్స్ కాపీ పైన సిగ్నేచర్ చేసి అవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ 30 KBకి దాటకుండా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా కంపల్సరీ, నెట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉంది. ఇవన్నీ మనం అప్లోడ్ ఆ యొక్క సైట్లో DRDO.gov.inలో కానీ లేదంటే DRDO.gov.inలోకి వెళ్ళినా కూడా మళ్ళీ RAC.gov.in ఈ వెబ్సైట్కి వస్తుంది. ఇక్కడనే మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సైంటిస్ట్ బి DRDO డిఫెన్స్ రీసెర్చ్
ల్యాబొరేటరీలోకి ఈ యొక్క ఈ పోస్టులు అనేటివి ఉంటాయి. డిఓలే వీళ్ళు తర్వాత పనిచేయాల్సి ఉంటుంది. దీనికి అర్హత 31 ఆగస్టు 2020 వరకు క్వాలిఫికేషన్, అంటే ఆ టైం వరకు డిగ్రీ అయ్యి ఉండాలి, పీజీ అయ్యి ఉండాలి అనేదిగా ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ అప్లికేషన్ కోసం పేమెంట్ ఫీజు ఎంత ఉండబోతుంది అంటే, జనరల్ వాళ్ళకు, ఓబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ లాంటి వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 100 రూపీస్గా ఉంటుంది. ఎస్సీఎస్టీస్కి అయితే అసలు ఎస్సీఎస్టీస్ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ ఉమెన్స్కి ఎలాంటి ఫీజు ఉండబోదు. అయితే స్క్రీనింగ్ ఎలా చేస్తారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ చెప్పబడుతుంది. కేటగిరీ 1లో గేట్ స్కోర్ ఆధారంగా చేసుకొని 1:25 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కోసం పిలుస్తారు. ఈ గేట్ స్కోర్ అనేది మినిమం 25%గా స్కోర్ ఉండాలి అనేది ఇక్కడ మనకు కేటగిరీ 1లో ప్రధాన అర్హతగా ఉంది. కేటగిరీ 2లో ఐఐటి, ఎన్ఐటిలో 80% అగ్రిగేట్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉన్నది. వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళను పిలవడం అనేది జరుగుతుంది. అట్లాగే పార్ట్ 2కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, వీళ్ళని డైరెక్ట్ ఈ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్లో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ కోసం ఎట్లా పిలుస్తారు అంటే 1:5 రేషియోలో పిలుస్తారు. వాళ్ళని బేస్డ్ ఆన్ గేట్ స్కోర్లో 1:5 రేషియోలో కమ్యూనిటీ వైజ్, డిసిప్లిన్ వైజ్గా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి పిలువబడుతుంది. ఇట్లాగే పార్ట్ 3లో కూడా సేమ్ 1:5 రేషియోలో పిలువబడతారు. దీంట్లో మనకి మొదటి పార్ట్ 1లో మాత్రం 1:25 డిస్క్రిప్టివ్ కోసం పిలిచి, మళ్ళీ ఇంటర్వ్యూ కోసం మాత్రం 1:5 రేషియోలోనే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ యొక్క అసలు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఏమి ఉండబోతుంది, ఏంటి సిలబస్ ఏంటి అనే విషయాలు తీసుకుంటే, దీంట్లో మనకి డిస్క్రిప్టివ్లో అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అంటే మల్టిపుల్ చాయిస్ కాకుండా డిస్క్రిప్టివ్ అంటే మనం ఒక వ్యాసాలకు సంబంధించి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ 300 పేపర్, ఒక్కొక్కటి 300 మార్కుల పేపర్ ఉండబోతుంది. ఈ 300 మార్కుల పేపర్లో ఎగ్జామ్ ఎట్లా అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్, ఇంజనీరింగ్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్స్ మాదిరిగా ఉండి యూపీఎస్సీ కండక్ట్ చేసిన మాదిరిగానే ఉంటుంది పేపర్. ఈ యొక్క డిస్క్రిప్టివ్ సంబంధించిన సిలబస్ కూడా ఈ RSE.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కోసం సెంటర్లు అనేవి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కాన్పూర్, కోల్కతా అండ్ పూణే సెంటర్లుగా ఉండబోతున్నాయి. లేదు ఇంకేమన్నా అవసరం ఉన్నదనుకుంటే వాళ్ళు ఈ సెంటర్లను పెంచే అవకాశం ఉంటుంది. ఈ దాదాపుగా ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా ఆగస్టులో ఉండబోతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో చేయబడుతుంది. లేదంటే RSE, DRDOలు ఉన్న దగ్గర కూడా వాళ్ళు అభ్యర్థులు ఎక్కువ ఉన్నారనుకుంటే ఆ సెంటర్లలో కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి అవకాశం ఉండబోతుంది. వీరికి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఎలా ఇస్తారంటే మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. గ్రూప్ ఏ టెక్నికల్ సర్వీస్కు సంబంధించిన అర్హతలు, ఆ నిబంధనలు ఎవరైతే ఆ నిబంధనలకు సరిపోతారో వాళ్ళని ఫైనల్గా అర్హులుగా ప్రకటించబడి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వబడుతుంది. ఇంకా మనం సెలక్షన్ క్రైటీరియాలో ఎట్లా ఉంటుంది అనే దాంట్లో పార్ట్ 1లో వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కోసం 80% వెయిటేజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ది తీసుకుంటారు. అంటే 80% మనం రాతపూర్వకంగా రాసిన ఎగ్జామ్లో 80% వెయిటేజ్ ఇస్తూ 20% వెయిటేజ్ ఇంటర్వ్యూకి ఇస్తారు. ఇట్లాగే పార్ట్ 2లో కూడా 80% అనేది గేట్ స్కోర్కి వెయిటేజ్ ఇస్తూ 20% అనేది పర్సనల్ ఇంటర్వ్యూకి ఇస్తారు. ఇట్లాగే మళ్ళీ పార్ట్ 3లో మనకి సైకాలజీ ఉంది. ఆ సైకాలజీ సంబంధించి
80% అనేది నెట్ స్కోర్ను ఆధారంగా చేసుకొని 80% వెయిటేజ్ నెట్ స్కోర్కి ఇవ్వడము, 20% వెయిటేజ్ పర్సనల్ ఇంటర్వ్యూకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయబోతుండ్రు. ఈ యొక్క ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న వాళ్ళంతా తప్పనిసరిగా ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులైన వారందరూ తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా తెలియజేయబడుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 21 జూలై వరకు కూడా అందుబాటులో ఉండబోతుంది. అయితే మనం ఇంతకుముందే చూసాము, ఇది 21 జూలై కాదు, సారీ, మనకి ఇక్కడ 10th జూలై వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. తర్వాత డిజేబుల్ అయిపోతుంది. అప్పటి వరకు అర్హులందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరైతే అర్హత ఉన్నారో వాళ్ళంతా తప్పనిసరిగా అప్లై చేసుకొని వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మీ యొక్క ఉపయోగార్థం ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయబడింది. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వబడింది. pro@recruitment.drdo.inలో కానీ, లేదంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇంకా మిగతా మెయిల్ ఐడీలు ఇవ్వబడినాయి. వీటిలో మీరు సంబంధిత అధికారులకు కానీ ఆ క్వైరీకి సంబంధించి మీరు మెయిల్ చేసి మీ డౌట్ని క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. తప్పనిసరిగా అర్హతలు ఉన్న వాళ్ళంతా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మా ఛానల్ తరఫున కోరడమైనది. మీకు ఇష్టమైతే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.